నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నాని గ్రేట్ మన ఛానల్ పేరు. మనము ఇంతకుముందు వీడియోలో కోన కన్వాశ్రమం గురించి మనం ఒక వీడియో చేసినాము. ఇది రెండో వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి, చెట్లన్నీ ఎండకపోయినాయి. ఇక్కడ వర్షం పడిందంటే నాగసముద్రం చెరువుకి నీళ్లు వెళ్తాయి. నాగసముద్రం చెరువు నుండి ధర్మారం చెరువుకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు మనము చూడండి, మనం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం అక్కమ్మగార్ల దేవస్థానం. చూడండి, ఈ దారి నుండినే మనము ఇక్కడ కన్వాశ్రమంకి వచ్చినాము. ఈ అక్కమ్మగార్ల దేవస్థానము చూడండి, వీళ్ళు 7 జనాలు అక్క చెల్లెండ్లు. వీళ్ళని అక్కమ్మగారులు అని పిలుస్తారు. ఇక్కడ ఈ కన్వాశ్రమం చరిత్ర గురించి మనము ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినాము. చూడండి, అక్కమ్మగారులు ఇక్కడ దేవస్థానానికి వాకిలేయడం వల్ల మనము దేవస్థానం వాకిలి తీయలేదు. మనం ఇక్కడ సందులో దేవస్థానం వాకిలి సందులో నుంచి మనము అక్కమ్మగారులని చూపిస్తున్నాము. చూడండి, వీళ్ళు చాలా శక్తివంతులైన అక్కమ్మగారులు. వీళ్ళు మనము ఏదైనా కోరిక కోరితే వీళ్ళు తీరుస్తారని చాలామందికి నమ్మకము. మనకి అక్కమ్మగారుల దేవస్థానం పక్కలోనే అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా ఉంది. మనము చూడు, ఇక్కడ కూడా వాకిలి వేయడం వల్ల మనము ఈ వాకిలి సందులోనే మనము చూడండి, ఇలాంటి సందు ఉంటుంది. ఆ సందులో నుంచి దేవుని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా నేను. ఈ గ్యాప్ నుంచి చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ ఇది. చూడు, వెనక భాగము మనం దేవస్థానం అంతా చూపించినాము ఆల్రెడీ. మనము ఇక్కడ నవగ్రహాల పూజ జరుపుతున్నారు. మనం వచ్చిన టైంలో మనము పూజారిని అడిగి నవగ్రహాల పూజ విశిష్టత గురించి మనము తెలుసుకొని మనం ఒక వీడియో చేసి నేను మీకు కూడా ఈ వీడియోని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మనం చూస్తున్నాం చూడండి, ఇది కూడా కళ్యాణ మంటపమే. ఇక్కడ అంతాను పార్కింగ్ ప్లేస్ అంతా చాలా బాగుంది. బస్సులు కానీ టూ వీలర్లు కానీ కార్లు కానీ వస్తే ఇక్కడ పార్కింగ్కి చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ. ఇవి మనం చూస్తున్నది నవగ్రహాలని. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నది నాగదేవతలని, నాగకట్టలు ఉంటాం కదా, అవి మనల్ని ఇప్పుడు చూస్తున్నాం మనము. చాలా పురాతనమైన దేవస్థానం కాబట్టి చాలా బాగా విశిష్టత ఉంది ఇక్కడ. 5,000 సంవత్సరాల కిందట దేవస్థానం ఇది, కన్వాశ్రమము. ఇక్కడే శాకుంతల దుష్యంతుడి కొడుకైన భరతుడు పుట్టిన జాగా స్థలం ఇది. చూడండి, నవగ్రహాలు పూజ కోసం ఇక్కడ పూజారి రెడీ చేసినారు. ఇక్కడ ఆశ్రమాల్లో ఇలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచ శాంతి కోసము జరుపుతుంటారు ఇలా. మనం ఈ నవగ్రహాల పూజ గురించి తెలుసుకుందామండి. పూజారిని అడిగి తెలుసుకొని మీకు నేను ఈ విశిష్టత గురించి తెలియజేస్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది శ్రీ భవానీ సమేత శ్రీ కోణమల్లేశ్వర స్వామి దేవస్థానం. కన్వ మహర్షి తపస్సు చేసిన పవిత్రమైన పుణ్యస్థలం. ఇటువంటి ఆశ్రమంలో ఏదైనా
లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనే యొక్క మంగళ సూక్తి వాక్యములు మనకు పఠించి ప్రతి భక్తుడు కూడా భగవంతుడు ఉన్నాడు అని కొంతవరకు టేక్ మైల్ వాక్ మైల్ అన్నట్టుగా ఆశ్రమంలో అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటగా ఈ యొక్క ఆలయంలో ప్రవేశించి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ కూడా మనము శక్తి కొద్దీ భక్తి భావంతో పురోహిత సముదాయముతో అక్కడ ఈ యొక్క నవగ్రహ శాంతి చేసుకోవడం ధర్మం. పూర్వజన్మానం పాప వ్యాధి రూపేణ పీడితే అన్నట్టు ఆ జన్మలో చేసుకునే పాపమంతా ఈ జన్మలో ఈ యొక్క రుణం తీర్చుకోవడానికి బ్రాహ్మణ సహాయం చేత త్వయా నిమిత్తేన మయా కృతేన అనేన్ పుణ్యేన్ పుణ్యవాన్ భవ అన్నట్టుగా కొన్ని నవగ్రహ శాంతులు రుద్రాభిషేకాలు చేసుకోవడం పుణ్య ఫలప్రదం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు కాబట్టి ఈ నవగ్రహాల్లో ఎందుకు చేసుకోవాలి అంటే జన్మనిచ్చునది అమ్మ, జాతకము రాయునది బ్రహ్మ. జాతకరీత్యా ఉండే దోషాల్లో ఈ యొక్క ప్రపంచాన్ని నడిపించే జగన్నాథక రథచక్రాలు 9. సంగీతమునకు సరిగమ పదని సప్తస్వరాలు ఏ విధంగా ఉంటాయో జాతకములో కూడా నవగ్రహాలు 9. అవి రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ బుధ గురు శుక్ర శనిభ్యస్య రాహువే కేతువే నమః. జాతకములో 24 కాండలు ఉంటాయి. ఆ 24 కాండలు అంటే 24 భాగాలు. ఆ 24 కాండల్లో రాశి కుండలి ప్రకారము తనుకాండ, ధనకాండ, భాతృకాండ, మాతృకాండ, పుత్రకాండ, శత్రుకాండ, కలత్రకాండ, ఆయుష్కాండ, పితృకాండ, రాజ్యకాండ, లాభకాండ, వ్యయకాండ. అంశకుండలి ప్రకారం మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ, పిండాయుర్ధాయము, లగ్నము, హోర, త్రైకాణం, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఇటువంటి దశాంతర్దశల యొక్క ఫలితం జాతకుడు సంపూర్ణంగా పొంది ఆయా అరిష్ట దోష పీడ పరిహారార్థం ఈ సూర్యగ్రహమునకు రవి గోధుమలు ప్రాధాన్యంతో ఉంటుంది కాబట్టి రవి ఆరోగ్యకారకుడు, రాజకీయకారకుడు, ఉద్యోగకారకుడు. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తి సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మ పీడోపశాంతయే ఆత్మకారకుడు కాబట్టి ఎటువంటి ఆత్మ సంబంధమైన దోషాలు పరిపూర్ణం పోయి సంపూర్ణమైన సిద్ధి కొరకు సూర్యగ్రహమును ఆవాహనం చేసుకోవాలి. తరువాత చంద్రగ్రహం. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయిత ముఖ ఇంద్రస్యాగ్నిస్య ప్రాణాద్వాయురజాయిత. చంద్రుడు బియ్యానికి సంకేతం. ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్రధ్యాన ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే. మన మనసు నిర్మలత్వంతో ఉండి మన పిల్లలు ఉద్యోగ వ్యాపార ఇంకా కొన్ని విదేశాల్లో మన వాళ్ళు అంతా పోయి అక్కడ బావుట ఎగరవేయాలి అంటే చంద్రగ్రహం యొక్క మనశ్శాంతి సంపూర్ణం కోసం చంద్రగ్రహ శాంతి చేయాలి. సంతోషం. తరువాత కుజగ్రహం సంపూర్ణ యొక్క ఆరోగ్య సిద్ధి కొరకు కుజుని యొక్క అనారోగ్య సూచనలు ఏవి ఉన్నా కూడా సర్పదోషము, నాగదోషము, సుబ్రహ్మణ్య స్వామి దోషము, కుజదోషము, అంగారక దోషము సమస్త దోష పీడ పరిహారార్థం ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తి కుజ పూజాంచ కారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి తత్తు రోగ పీడ ఉపశాంతయే. ఓం అంగారకాయ నమః. అంగారుని యొక్క దోష పీడ పరిహారం కోసము కందులు తప్పితే కందిబేడలు నైవేద్యంగా పెట్టి అక్కడ భావించి పూజ చేస్తాం. ఇది అంగారక ప్రక్రియ అంటాం. తరువాత బుధగ్రహం వ్యాపారం, అభివృద్ధి, వర్తక వాణిజ్య వ్యవహార సముదాయం, యాక్షను, ట్రాన్సాక్షను ఇవన్నీ బాగా జరగాలి అంటే బుధగృహం యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణ ఆ భక్తులపైన పడాలి. ఆయనే బుధ అరిష్టేతు సంప్రాప్తి బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడ ఉపశాంతయే. బుధుడు బుద్ధికారకుడు. మనకి మంచి మనోవికాసము, బుద్ధి ఇటువంటివన్నీ జరిగి మంచి యొక్క మనసుతో ఉండాలి అంటే బుధుని యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణ మనపైన ఉండాలి. తరువాత గురుగ్రహం. గురువా అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. జీవితంలో సంతానం ఒక వరం, దత్తత అనున్నది ఒక మార్గం. అడాప్షన్ వన్ కైండ్ ఆఫ్ వే దట్ ఈస్ నాట్ రియల్. అటువంటి యొక్క సంతాన సౌభాగ్య యొక్క మనోవికాసానికి ప్రత్యక్ష భూతమైన గ్రహం గురుగ్రహం. ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే సంతాన యోగము, కుటుంబ యోగం ఉంటుంది. అటువంటి సంతానకారకుడు, విద్యాకారకుడు ఆయన గురువు యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణ మన పైన ఉండాలి అంటే గురుగ్రహం యొక్క జపము, తపము వరించాలి. దానికోసమే గురుగ్రహ యొక్క శాంతి చేయించాలి. గురువుకు సంభూతం శనగలు తప్పితే శనగబేడలు. ఆయనకు ప్రీతి పాత్రము, ప్రీతికరము. తర్వాత వచ్చి శుక్రగ్రహం.
ఎన్నెన్నో చాలామందికి దేశ విదేశాల్లో వివాహం కాకుండా ఎంతో వయసుతో అనుకూలిస్తూ బాధపడుతూ ఉంటారు. అటువంటి యొక్క వారికి శీఘ్రమేవ తత్కళ్యాణ ఫల ప్రాప్తిరస్సు అనే యొక్క మంగళకరమైన వాక్యం సిద్ధించాలంటే కలత్రకారకుని శుక్రునకు మనం పూజించాలి. అందుకే ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తి శుక్ర పూజాంచ కారయేతు శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని కలత్ర పీడు ఉపశాంతయే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సంతోషంగా సీతారాముల్లా, లక్ష్మీనారాయణులా, పార్వతి పరమేశ్వరులా, అరుంధతి వశిష్ఠులా సుఖలాలిత భోగార్థం ఉభయ వంశాభివృద్ధ్యర్థం కలిసి మెలిసి సాంసారిక సుఖ జీవన యాత్ర సాగించడానికి ప్రత్యేకమైన గ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే శుక్రగ్రహం ప్రీతిపాత్రంగా ఉండాలి. శుక్రునికి ప్రీతికరం అనుములు తప్పితే అలసందలు, ఆయన సంతోషిల్లుతాడు. తర్వాత వచ్చి శనిగ్రహం. మనిషికి శన్య అరిష్టేతు సంప్రాప్తి శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి దోష పీడు ఉపశాంతై ఓం శనిశ్చరాయ నమః. శనిగ్రహం యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణ ఆయన పైన ఉంటే ఆయుర్దాయం బ్రహ్మాండంగా ఉంటుంది. జాతకములు ఎన్ని మహారాజయోగములు ఉన్నను ఆయుర్దాయం లేకపోతే శూన్యం. టైమ్ ఈజ్ ప్రీసియస్, అఫ్ కోర్స్ లైఫ్ ఈజ్ మోర్ ప్రీసియస్. జీవితం చాలా విలువైనది కాలము కంటే. అటువంటి జీవితం అంటే లైఫ్ టైం అంటే ఆయుర్దాయం బాగుండాలి. అటువంటి ఆయుష్కారకుడు శని మహాత్ముడు కాబట్టి శనిగ్రహమునకు శమైతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుధారి పలుగునస్య రామస్య ప్రియదర్శిని అన్నట్టుగా మనం దసరా ఉత్సవాల్లో కూడా ఈ యొక్క శమీ వృషమును పోయి ఆ చెట్టు యొక్క అనుగ్రహం పొంది ఉంటాం. పూర్వకాలములో ద్వాపరయుగంలో కూడా పాండవులు ఈ యొక్క శనేశ్వరుని ఆరాధించి ఆ శమీ వృక్షాన్ని పొంది వాళ్ళు ఎప్పటికైనా ఒకే మాట, అయ్యా ఎప్పటికైనా అంతఃపురములో నివసించే కౌరవుల కంటే అరణ్యవాసములో సంచరించే పాండవులే రాజ్య పరిపాలన చేస్తారు. అటువంటి యొక్క వీక్షణ రావాలి అంటే ఈ శనేశ్వరుని యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణ ప్రజలందరిపైన ఉండాలి. తరువాత రాహుగ్రహం, అతనికి నూగులు ఇష్టం. రాహు ఇతనికి ప్రీతి పాత్రము మినుములు ఉద్దిపేడలు అంటాం. రాహువ అరిష్టేతు సంప్రాప్తి రాహు పూజాంచకారయేతు రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతయే. మన కండ్లు నరములు శరీరం యొక్క స్థూలం మొత్తం టోటల్ బాడీ అంతా మన కండిషన్లో ఉంటూ నైరుతిక ఆధిపత్యంతో ఉండే పవర్ఫుల్ గ్రహం రాహుగ్రహం. సూర్యుని కంటే 9 రెట్లు ఎక్కువ గొప్ప కలిగిన వాడు. క్యాన్సరు, టీబీ, హార్ట్ అటాక్, స్ట్రోక్స్, హత్య, ఆత్మహత్య, సూసైడ్స్, డైవర్స్ ఇటువంటివి ఏవీ లేకుండా భార్యాభర్త సంతోషంగా 3 పూలు 6 కాయలుగా ఉండాలి అంటే రాహు యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణ ప్రతి ఒక్కరిపైన ఉండాలి. ఇది రాహు యొక్క విశేషం. తరువాత అంత్యగ్రహం నవగ్రహాలు. కేతు, ఇతను కేత్వా అరిష్టేతు సంపురాప్తే కేతు పూజాంచకారయేతు కేతు జ్ఞాన ప్రవక్ష్యామి జ్ఞాన అజ్ఞాన మోక్ష పేటు ఉపశాంతయే. అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి మోక్షాన్ని ప్రసాదించే ఉత్తమమైన గ్రహం కేతు. ఈయన గణపతి సాంగత్యంతో ఉన్నవాడు కాబట్టి ఈయనకు ప్రీతిపాత్రం ఉలవలు. కాబట్టి జాతకములు ఎటువంటి దోషములు ఉన్నా కూడా ప్రతి మనిషి యొక్క జీవితము ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ఓన్లీ దేర్ సరస్కోప్. అందుకే ప్రతి మనిషికి కూడా గ్రహబలము గృహబలం ఉండాలి. ఆయము లేని గృహం గాయముతో సమానము. వాస్తురీత్య నిర్మాణం వరించును నిత్యము కళ్యాణం. మనకి ఏదైనా చేసిన పాపం ఇహ జన్మని జన్మాంతరకృత సమస్త దోష పీడ పరిహారార్థం అని చెప్పుకొని ఇటువంటి యొక్క ఆశ్రమాల్లో వెలసిన ఈ యొక్క ఆలయాల్లో దర్శనం చేసుకొని అటువంటి పూజ కృపా కరుణా కటాక్ష వీక్షణ మనపైన కలిగితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. లోక సమస్త సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు. ఓం శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, అభిజ్ఞమస్తు, ఆయుషమస్తు, సౌభాగ్యబల సిద్ధిరస్తు. తదాస్తు.